తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 నెలలుగా ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ లో ఈ దందా కొనసాగుతున్నట్లు ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ పక్క షాప్ యజమాని దివాకర్ అంటున్నారు. తమకు మాత్రం మొదట బ్లడ్ శాంపిల్ సెంటర్ అని చెప్పారని, లోపలికి వెళ్లి చూస్తే స్పెర్మ్ కలెక్షన్ బోర్డు ఉన్నట్లు గుర్తించామని దివాకర్ చెబుతున్నారు. 8 మంది నర్సులు, 4 ఉద్యోగులు స్పెర్మ్ కలెక్ట్ చేసేవారని, ఫస్ట్ టైం వచ్చే వారికి 500 రూపాయలు, రెండోసారి వస్తే 600 రూపాయలు ఇచ్చేవారని, అలా తీసుకున్న శాంపిల్స్ ను కూలింగ్ డ్రమ్ముల్లో 48 గంటల్లో తరలించేవారని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ పక్క షాప్ యజమాని దివాకర్ చెప్తున్నారు. ముందు మాకేం చెప్పారంటే బ్లడ్ తీసుకుంటున్నామని, తర్వాత మేము పైకి వెళ్ళి చూస్తే సెరమ్ కలెక్షన్ సెంటర్ అని వచ్చిందన్నమాట. అక్కడ ఒక మనిషికి సెరమ్ ఇచ్చినందుకు 500 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నారు. వేరే వేరే రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి మరి ఇది ఇవ్వడానికి ఎంతో పోటీ పడుతూ ఉన్నారు. మరి కొంతమంది ఎవరైతే ఇది డెవలప్ అవుతున్నది, ఇంటర్నేషనల్గా మరి వెళ్తుంది అని చెప్పి చేసిన వారు ఎవరో కంప్లైంట్ చేసినందుకు ఇవన్నీ జరగడం జరిగింది.